వెల్కమ్ టు జేపీ న్యూస్. ఒక్కరిని ఆనందపరిచేలా ఏటి పండుగ వేడుకలను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ పేర్కొన్నారు. నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో శుక్రవారం నుండి జరిగే ఏటి పండుగ ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే విజయశ్రీ నాయకులతో కలిసి పరిశీలించారు. నాయుడుపేట నుండే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతం నుండి అధిక సంఖ్యలో వచ్చే ప్రతి ఒక్కరికి సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తుండడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఈ ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించామని, అదే తరహాలో నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ఏటి పండుగను 3 రోజుల పాటు ఎంతో ఆహ్లాదకరంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలని సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నుండి సంక్రాంతికి ప్రత్యేక కార్యక్రమాలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. నాయుడుపేట ఏటి పండుగ వేడుకల్లో 16, 17, 18 తేదీల్లో జబర్దస్త్, బుల్లితెర నటులు పాల్గొని ప్రజలను ఆహ్లాదపరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, వైస్ చైర్మన్ షేక్ రఫీ, మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు నెలవెల రాజేష్, పసల గంగాప్రసాద్, కాపులూరు చక్రపాణి, సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్ పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి, నాయకులకు, మీడియా మిత్రులకి, అధికారులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ఒక విజన్ ఉన్న నాయకుల్లాగా ముందుకు తీసుకెళ్తున్న, అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండూ సమపాలనలో తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ సంక్రాంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వాయిస్ కాల్ని తీసుకొని, కాన్ఫరెన్స్ కాల్ని తీసుకొని అందరికీ కూడా, నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన ఒక మంచి విషయాన్ని అందరికీ కూడా మెసేజ్ తీసుకొచ్చారు. ఏంటంటే మన ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఎంతోమంది హాలిడేస్కి వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ ఉంటారు. ఆ సొంత ఊరిలో మన ఏవైతే సంస్కృతులు ఉన్నాయో అవన్నీ కూడా మన తర్వాత తరాల వాళ్ళకి అందించేలాగా, అంటే ప్రతి పండగకి ఎక్కడున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, సంక్రాంతి ఇలాంటి ముఖ్యమైన పండుగలకి వాళ్ళ సొంత ఊరికి చేరి వాళ్ళందరితో, అంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఊరి ప్రజలతో కానీ కొంతవరకు టైం స్పెండ్ చేస్తే, లేదా ఇలాంటివి ఏమన్నా యాక్టివిటీస్ పెట్టుకోగలిగితే వాళ్ళందరితో కొంత బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే మనం ఫ్యూచర్లో రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయన్నది మనం ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇస్తామని, సో సంక్రాంతి సంబరాలు ప్రతి ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గాల్లో చేయమని, అలాగే ఇలాంటి ఈవెంట్స్ ఇట్లా రంగోలీ కానీ, లేదా పిల్లలకి యాక్టివిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు.